ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 45వ వచనంలో గమనించినట్లయితే అక్కడ మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోండి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. దేవునికి మహిమ కలుగును గాక. వారు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మేఘములో దిగొచ్చిన తర్వాత మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారము ద్వారం దగ్గరకు వచ్చారు. ప్రజలందరూ కూడాను ప్రత్యక్ష గుడారం ఎదుట వారికి వ్యతిరేకముగా, దేవునికి వ్యతిరేకముగా కూడుకున్నారు. ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే దేవుడు అంటున్నాడు, మోషే అహరోను మీరిరువురు వీరి దగ్గరలో నుండి మీరు దూరంగా వెళ్ళిపోండి. నేను వీరందరినీ ఏం చేస్తాను? ఒక్క క్షణములో నశింపచేసేస్తాను. ఒక్క క్షణములో. ఇందాక మనం దీనికంటే ముందు అధ్యాయంలో 250 మంది ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి కాల్చివేసినని చెప్పింది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మరలా అంటున్నాడు, వీరందరూ నేను కాల్చివేస్తానయ్యా, వీరందరిని నేను నాశనం చేసేస్తాను. మీరు పక్క రండి. ఎందుకంటే అగ్ని దిగి వచ్చినప్పుడు మీరుంటే మీరు కూడా కాలిపోతారు కాబట్టి మీరిద్దరు పక్క రండి. ఇద్దరినే పక్క రమ్మంటున్నాడు, అందరిని పక్క రమ్మంటున్నాడా? ఇద్దరినే పక్క రమ్మన్నాడు. ఎందుకని? వారందరూ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, వారందరూ శోధిస్తున్నారు, వారందరూ వాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరిద్దరు పెట్టండి, మీరందరూ నేను నాశనం. ఎంత టైంలో అంట? ఒక్క క్షణములో. అమెరికా దేశం వాళ్ళు జపాన్ దేశం పైన హిరోషిమా, నాగసాకి అనే పట్టణాలపైన ఒక అణుబాంబు వేశారండి. ఒక్క అణుబాంబు వేస్తే ఒక్క క్షణములోనంట కొన్ని వేల మంది చనిపోయారు. అణుబాంబు వేసి అయితే ఇప్పుడు అమెరికా వాళ్ళు అంటున్నారు, అప్పుడు వేసిన అణుబాంబు మామూలు బాంబు అండి, ఇప్పుడు మేము సూపర్ యాటమ్ బాంబు తయారు చేస్తున్నాము. ఎవరిని ఎత్తినేస్తారో ఏమో కాదు. ఎటువంటి తయారు చేస్తున్నారంట? సూపర్ యాటమ్ బాంబు అంట. అది సూపర్ యాటమ్ బాంబు. అదే మామూలు యాటమ్ బాంబు అయితే ఇదేమో సూపర్ యాటమ్ బాంబు అంట. అంటే టెక్నాలజీ పెరిగింది దేనికోసం? ఎత్తినేయడానికా? బాగు చేయడానికా? గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్క అణుబాంబుకి అంతమంది చనిపోతే దేవుడు అంటున్నాడు ఒక్క క్షణంలో వీరందరూ కాల్ చేస్తారంటే ఏం చేస్తాడో నాకు అర్థం కాదు. ఏమంటే ఒక్క క్షణంలోనే వీరందరూ ఎంతమంది ఉన్నారు? ఇశ్రాయేలీయులు 30-40 లక్షల మంది. అలాగే ఇంక వాళ్ళు సమాధి చేసేవాడు ఏమైనా ఉంటాడా? సమాధి లేకపోతే ఇంక చిన్న చిన్న పెద్ద ఏమైనా ఉంటాయా? దేవుని మీద తిరుగుబాటు చేయటం అనేది సామాన్యమైన విషయము కాదు. దేవునికి వ్యతిరేకంగా మనం చేసే ప్రతి కార్యం కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మీ ఆలోచనలు చూస్తూ ఉన్నాడు, మీ యొక్క క్రియలు చూస్తూ ఉన్నాడు, మీ యొక్క పరిస్థితులు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మోషే అహరోనులు వాస్తవంగా ఏం చేయాలంటే, ప్రభువా థ్యాంక్ యూ జీసస్, ఏమంటే ప్రభువా నీకు వందనాలు, ఈ తిరుగుబాటు చేసే వాళ్ళని ఒక్క క్షణంలో నాశనం చేయ ప్రభు అని ఇద్దరు పరిగెత్తాలి కదా పక్కకి. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఇద్దరు ఏం చేశారండి? దేవుని ఎదుట, ప్రజల ఎదుట వారు సాగిలపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఎదుట సాగిలపడ్డారు. చూడండి అక్కడ మోషే అక్కడ ఏమన్నాడు నెక్స్ట్ మనం గమనించినట్లయితే, అప్పుడు మోషే సంఖ్యాకాండం 16వ అధ్యాయం దయచేసి అది మర్చిపోవద్దు. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని, నీవు మోషే అహరోనుతో అంటున్నాడు, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పెను. దేవునికి స్తోత్రం చేద్దామండి.
మోషే అంటున్నాడు అహరోనుతో, అన్నయ్య అహరోను, ఇంక నువ్వు ఆలస్యం చేయొద్దు, సమాజంలో తెగులు ప్రారంభం, ఒక్క క్షణంలో నాశనం చేస్తానన్నాడు దేవుడు. ఎలా చేయాలనుకుంటున్నాడంటే ఆయన సమాజంలో ఏం కలుగు చేశాడండి? తెగులు కలుగజేశాడు. దేవునికి అది సాధ్యమా కాదా? సమాజంలో తెగులు కలుగజేశాడు. ఈ తెగులు ప్రారంభమైపోయింది. మోషే అంటున్నాడు, అయ్యా ప్రజలందరూ చనిపోబోతున్నారు, నువ్వు వెంటనే ఇగో ధూపార్తిని నిప్పులతో నింపి నువ్వు త్వరగా పరిగెత్తుకుంటా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. వారి నిమిత్తం ఏం చేయాలంటండి? దేవుని కోపము బయలుదేరింది, దేవుని కోపము బయలుదేరింది, కాబట్టి నువ్వు ప్రాయశ్చిత్తము చేయమని చెప్పేసి మోషే అహరోనుతో చెప్తా ఉన్నాడు. గమనించారా? మోషే గురించి దేవుడు ఏమన్నాడంటే, ఇతడు భూమి మీద ఉన్న వారందరికంటే కూడా మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో కూడా మిక్కిలి నమ్మకమైన వాడు. ఇతడు సాత్వికుడు కనుకనే దేవుని దగ్గర బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా వారు తెలియక తిరుగుబాటు చేస్తున్నారు, తెలియక వాదిస్తున్నారు, తెలియక శోధిస్తున్నారు, కాబట్టి కోపపడవద్దయ్యా ప్రభు అని బతిమాలుకోవడానికి ఆయన ఏం చేశాడంట? సాగిలపడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము కూడాను తెలిసి తెలియక దేవుని శోధించడం లేదా, దేవునితో వాదించడం లేదా, దేవుని మీద తిరుగుబాటు చేయట్లేదా? ఏమండి, నీవు చేయకపోతే నీ కుటుంబంలో వారు ఎవరైనా చేయట్లేదా? నీ కుటుంబ సభ్యులు చేయట్లేదా? దేవునికి ఇష్టం కాని కార్యాలు చేయట్లేదా? నీ కుటుంబంలోనే, నీ గృహంలోనే దేవునికి ఇష్టం కాని కార్యాలు ఎన్ని జరుగుతున్నాయో, ఏమాత్రం కొంచెం భయం ఉండి నువ్వు చెప్పినా సరే నీ మాట వింటున్నారా? ఏమండి, ఏమాత్రం దేవుని ఎందుకు కొంచెం భయం కలిగి కుటుంబ సభ్యులకి, అయ్యా ఈ పని చేయకూడదు, అమ్మ ఈ పని చేయకూడదు, ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవునికి కోపం కలుగజేస్తుంది, ఇది అపవిత్రమైన కార్యము, ఇది దేవుని మీద తిరుగుబాటు అని మనం చెప్తే వాళ్ళు వింటున్నారా? మన ద్వారా కూడా కొన్ని కార్యాలు జరుగుతున్నాయి కదా, మన ద్వారా కూడా కొన్ని తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి కదా, అవిధేయతలు జరుగుతూ ఉన్నాయి కదా, దేవుని వాక్యాన్ని మనం సంపూర్ణంగా గైకొనలేకపోతున్నాం కదా. ఇటువంటి పొరపాట్లు మనకు జరిగినప్పుడు దేవుడు ఈ ఒక్క క్షణములో నాశనం చేస్తానంటే మన పక్షమున విజ్ఞాపన చేయడానికి ఒక మధ్యవర్తి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ విజ్ఞాపనకర్తగా ఇక్కడ మోషే అహరోన్ని పంపిస్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ పక్షముగా నువ్వేం చేయాలి? ప్రాయశ్చిత్తం, ధూపం వేయాలి. ధూపం అంటే ఏంది అర్థం? ధూపం అంటే ప్రార్థన చేయట. ప్రేమ దేవుడు, మొట్టమొదట మనము దేవుని సన్నిధిలో ఆ మోషే అహరోన్లు ఏం చేశారో అది మనం చేయటం నేర్చుకోవాలి. వారు మొదట సాగిలపడిరి. దేవునికి స్తోత్రం అండి. సాగిలపడటం అంటే అర్థం ఏంటి? సాగిలపడటం అంటే అర్థం ఏంటండి? ఆ సాగిలపడటం అంటే ప్రభు దగ్గర, ప్రభువా, మనం ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు కొంతమంది నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటారు కదండి, నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనందరం నిలబడి కూడా కొన్నిసార్లు ఆరాధన చేసినప్పుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాం. ఆ తర్వాత కొన్నిసార్లు మనం మోకరించి ప్రార్థన చేస్తున్నాం, కొన్నిసార్లు కూర్చొని కూడా ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు అయితే దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థన చేస్తాం. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం చూడండి దయచేసి. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చుని వద్ద కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. దేవునికి స్తోత్రం. మొట్టమొదట దేవుడు కనపడగానే అబ్రహాము ఏం చేశాడండి? నేల మట్టుకు
వంగి నేల మట్టుకు వంగి సాష్టాంగపడి నమస్కారము చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట వేడుకుంటున్నాడు, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఈ దాసుని నీవు దాటిపోవద్దు. ఈ ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటి రోజున మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రభు ఎదుట మనం అందరం కూడా నేల మట్టం వరకు మనం తగ్గించుకొని సాగిలపడి ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా ఇదిగో నీ కృప నాకు తోడుగా ఉంచి నీ కటాక్షం నా మీద ఉంచి నన్ను దాటిపోవద్దయా. ఈ ప్రార్థన చేయాలనుకున్న వారు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనల్ని మనం తగ్గించుకోవాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తాము చేసిన పనులు చెడు పనులు విడిచిపెట్టి ప్రార్థన చేసిన ఎడల నేను వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరచెదను. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆ గర్వపు మాటలు లేకుండా తగ్గించుకోవాలి. హెచ్చించుకునే స్వభావం లేకుండా తగ్గించుకోవాలి. మన గురించి మనం డబ్బా కొట్టుకోకుండా తగ్గించుకోవాలి. మన గురించి మనము హెచ్చించుకోకుండా తగ్గించుకోవాలి. తగ్గించుకున్న వారు ఎవరు హెచ్చిస్తారంట? తగ్గించుకోవటం ఎవరు చేసేది? మనం చేసేది. మనం తగ్గించుకుంటే ఆయన ఏం చేస్తాడంటండి? మనం హెచ్చించుకుంటే తగ్గిస్తాడంట. మనం ఏది మంచిది? ఏది మంచిది? ఏది మంచిది? తగ్గించుకోవటం మంచిది. నేను మందిరంలో రాగానే నాకు ఎందుకని వందనాలు చెప్పదు? మన వాళ్ళకి వందనాలు చెప్పాలా, వాళ్ళ మన వందనాలు చెప్పాలా? నేను వస్తే నా సీటు ఖాళీ చేయరేంటి అంటే ఇక్కడ నీకు పేరు ఏం రాసి నీకు ఇక్కడ ఏమైనా రిజర్వేషన్ పెట్టావా? చిన్న చిన్న విషయాల్లోనే మనం దేవునితో సమాధాన పట్ల. ఏది నా చెప్పులు పెడితే నా చెప్పులు మీరు చెప్పులు వేసారు, అది నా చెప్పులు అంటే ఏమనుకున్నారు? నేనంటే ఏమనుకున్నారు అసలు? నీ చెప్పులు అంటే తోలుతో చేసిన అనుకున్నావు, నీ చెప్పులు అంటే ప్లాస్టిక్ చెప్పులు అనుకున్నావు, నువ్వు కూడా మనిషి కాబట్టి చెప్పులు వేసుకుంటున్నావు అనుకున్నావు. అంతకంటే ఏముంది? అందుకంటే ఎందుకు మరి హెచ్చించుకోవడం? ఏమండి, నేనంటే ఏమనుకున్నావు? అహం అనేది మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అందరూ మనం నోరు మంచిదైతే ఎంత డైలాగ్ చెప్పాను. ఆ చెప్పింది మీరు పాటించు. దేవునికి స్తోత్రం. ఆ చెప్పింది మీరు పాటిస్తే చాలమ్మ. మనం మంచిగా మాట్లాడితే అందరూ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించని ప్రభు చెప్పారు కదా, ఆ మాట మనము గైకొనాలి. యెహోషువ గ్రంథం చూడండి, ఒక మాట చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే, యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. చాలా దానికంటే ముందు వచ్చిన కూడా చదవండి. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదుమని ప్రార్థింపగా యెహోషువతో ఇట్లనెను. యెహోషువ దేవుని మన సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎప్పుడు? ఇశ్రాయేలీయులు ఓడిపోయినప్పుడు వారు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి 6వ వచనంలో, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనొచ్చు. అయ్యో ప్రభువా యెహోవా. చూడండి ఎలాగా ప్రార్థన చేస్తున్నారంటే అండి, మందసము ఎదుట. మందసం ఎవరికి సూచనగా ఉంది? దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. మందసం ఎదుట తలలు నేలను మోపుకొని బట్టలు చింపుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి సాయంకాలం వరకు కూడాను వారందరూ కూడాను దేవునికి మొరపెడుతున్నారు. అయ్యో ప్రభువా యెహోవా, మా జీవితాల్లో ఓడిపోయావు నాయన, మేము పారిపోయాము నాయన. ఇదిగో 36 మంది చంపివేయబడ్డారు మా సహోదరులు, యుద్ధంలో ఓడిపోయాం ప్రభా. చిన్న పట్టణం మీద మేము ఓడిపోయాం ప్రభా. మేము ఓడిపోవడానికి కారణం ఏంటి ప్రభా? ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. యెహోషువ, ఇదిగో నీ తల నేల మోపుకున్నావు, లే. ఎందుకు ఓడిపోయారు అంటే మీలో పాపం ఉన్నది కనుక మీరు ఓడిపోయారు. చూడండి, మనం జీవితంలో
దేవుని సన్నిధిలో ఎంతగా మనం తగ్గించుకోవాలంటే మోషే నేలమట్టం వరకు సాగిలపడ్డాడు. అబ్రహాము నేలమట్టం వరకు సాగిలపడ్డాడు. యెహోషువ తలను నేల మీద మందసం ఎదుట మోపి దేవునికి మొరపెడుతున్నాడు. అటువంటి ప్రార్థన మన జీవితంలో మనం కలిగి ఉండాలి. పరిసైడు వచ్చి నిలబడి ప్రార్థన చేస్తున్నాడంట. సొంకరైతే ఆకాశం వైపు కనులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొంచు, అయ్యో పాపిని నన్ను క్షమించయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ మన ప్రార్థన విధానము ఎట్లాగుంది? విననేరక ఉన్నట్లు యెహోవా చెవులు మందము కాలేదు. ఆయన వినడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ చేయవలసిన రీతిలో మనం ప్రార్థన చేయటంలా. దేవుడు ఎప్పుడైతే మోషే అహరోన్లు దేవుని సన్నిధిలో సాగిలపడ్డారో దేవుడు అంటున్నాడు, నేను ఈ సమాజంలో తెగులు ప్రారంభించేశాను. ఇప్పుడు అహరోన్ని మోషే అంటున్నాడు, నువ్వు త్వరగా వెళ్ళు అహరోను, త్వరగా వెళ్ళయ్యా. ప్రేమ చూపిస్తున్నాడా, ద్వేషం కలిగి ఉన్నాడా? ఏమండి, మోషే తిరుగుబాటు చేసినా కానీ ఇశ్రాయేలు అందరి మీద ఏం చూపిస్తున్నాడు? మరలా ప్రేమ. యేసయ్య మనందరినీ ఎంతగా ప్రేమించా అంటే సిలువ మరణము పొందునంతగా ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను వార్తల్లో ఒకటి చూశానండి. గత 10 సంవత్సరాల నుండి ఫోటోగ్రఫీ పోటీలు పెడుతున్నారు. ఈ 10 సంవత్సరాల్లో కూడా ఉత్తమమైన ఫోటో ఏంటి అంటే ఒక ఫోటోని సెలెక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఏమిటయ్యా ఆ ఫోటో అంటే, ఒక జింక దాని మెడని ఒకవైపున ఒక చిరుతపులి పట్టుకుంది, ఇంకోవైపున ఇంకొక చిరుతపులి పట్టుకొని ఉంది. కానీ జింక మాత్రం ఏమాత్రం కూడా భయపడకుండా చూసి సంతోషపడతా ఉంది, ఎదురు చూసి సంతోషపడతా ఉంది. ఫోటోగ్రాఫర్ని అడిగారంట, జింకని అసలు చిరుతపులి కనబడితేనే జింక పారిపోయిద్ది, భయపడిద్ది, గింజుకులాడిద్ది పట్టుకుంటే, మరి అంత ధైర్యంగా చూస్తుంది, ఆనందంగా ఉంది, ఏం చూస్తుంది ఎదురుగా? ఈ ఫోటో మీరు ఎప్పుడు తీశారు, ఎట్లా తీశారు అంటే ఆ ఫోటోగ్రాఫర్ చెప్పారంట, అడవిలో జింక ఇద్దరు తన బిడ్డలను తీసుకొని వారు వెళ్తూ ఉన్నారు. ఆ టైంలో 2 చిరుతపులులు ఈ 3 జింకల వెంటబడ్డాయి. ఈ తల్లి ఏమో యుక్త వయసులో బాగా స్పీడ్గా పరిగెత్తగలిగిన పరిస్థితిలో ఉంది. ఆ పిల్లలేమో చిన్న వయసు ఉండటం వలన అంత స్పీడ్గా పరిగెత్తలేకపోతున్నాయి. ఆ 2 చిరుతపులులు వెంటబడతా ఉంటే, వెనకాల వస్తూ ఉంటే ఈ 3 కలిసి పరిగెత్తుతూ ఉన్నాయి. అప్పుడు తల్లికి ఏమర్థమైందంటే, ఈ 2 పిల్లలు నా అంత స్పీడు పరిగెత్తలేకపోతున్నాయి. ఆ ముందుకు వెళ్తున్నటువంటి ఆ తల్లి అంట ఆ వేగం తగ్గించుకొని ఆగిందంట. ఆ 2 పిల్లలకి చెప్పిందంట, మీరిద్దరూ కూడాను ఒకే వరుసగా పరిగెత్తవద్దు, చెరో దిక్కులో, ఒకే దిక్కులో పరిగెత్తవద్దు, చెరో దిక్కున పరిగెత్తండి అని చెప్పినప్పుడు ఆ 2 జింక పిల్లలు కుడివైపుకి ఒకటి ఎడమవైపుకి ఒకటి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ తల్లి జింక అంట స్పీడ్ తగ్గించిందంట. ఆ చిరుతపులు 2 వచ్చి దీన్ని పట్టుకున్నాయి అంట. చిరుతపులు వచ్చి దీన్ని పట్టుకున్నాయి. ఈ తల్లి ఏం చూస్తున్నాయంటే, ఆ పులులు పట్టుకున్నాయా, ఏం చేస్తున్నాయా అవి చూడలేదంట. ఈ నా బిడ్డలు ఎటుపోతున్నారు, ఎంత దూరంలో ఉన్నారు, తప్పించుకోగలరా లేరా అని ఆ బిడ్డల వైపు చూస్తూ ఉంటే అవి 2 బిడ్డలంట ఆ ముందుకు వెళ్ళిపోతూ ఉండే, ఒకటి ఎడమవైపుకి వెళ్తుంది, ఒకటి కుడివైపుకి వెళ్ళిపోతుంది. ఆ 2 ప్రాణాలు క్షేమంగా ఉన్నాయి, నేనేమైనా పర్వాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ జింక తల్లి నా ప్రాణం ఏమైనా పర్వాలేదు, ఎందుకంటే నేను వీటికి అప్పచెప్పుకోకపోతే ఈ 2 చిరుతపులులు నా 2 పిల్లల్ని తినేస్తాయి. నా బిడ్డల కోసం నా ప్రాణాన్ని నేను అప్పగించుకుంటా అని ఆ చిరుతపులి వేగంగా వస్తున్నప్పుడు ఈ జింక తనను తాను వేగం తగ్గించుకొని వాటికి అప్పగించుకుందంట. అందుకని ఆ బిడ్డలు క్షేమంగా ఉన్నాయని ఈ తల్లి ధైర్యంగా సంతోషంగా తనను తాను అప్పగించుకుందని చెప్పాడంట. ఆ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి ఆశీర్వదించారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక నోరు లేని మూగజీవికి అంత ప్రేమ ఉంటే మనకి అంతకంటే ఎక్కువ ప్రేమ ఉండదా? మనకంటే దేవునికి అంతకంటే ఎక్కువ ప్రేమ ఉండదా?
కరోనా టైంలో చాలామంది బిడ్డలకి కరోనా వస్తే తల్లులు ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభువా తీసుకుంటే నా ప్రాణం తీసుకోగాని నా బిడ్డల ప్రాణం మాత్రం తీసుకోవద్దాయి. చూడండి తల్లి ఎంత ప్రేమ కలిగి ప్రార్థన చేసిందో. నా ప్రాణం తీసుకున్న పర్వాలేదు కానీ ప్రభువా నా బిడ్డ ప్రాణం మాత్రం తీసుకోవద్దాయి. పౌలు గారు చెప్తున్నాడు ఎవరి గురించి అంటే అకుల ప్రిస్కిల్లా గురించి. చూడండి రోమాపత్రిక చివరి అధ్యాయం 16వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. 3వ వచనంలో క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. దేవునికి మహిమ కలుగును గాక. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను వారు తెగించిరి. త్యాగం చేశారంట నా ప్రాణం కోసం. వారి ప్రాణాలు, నా ఒక్కడి ప్రాణం కోసం వారిద్దరి ప్రాణాలు ఇవ్వడానికైనా వారు తెగించారు. అంత ప్రేమ చూపిస్తున్న దేవుని ఎదుట చూడండి వీరు తిరుగుబాటు చేసే అహరోన్ని నువ్వు పరిగెత్తుకుంటే వెళ్ళు. అహరోను వయసు ఎంత అండి? మోషే కంటే అహరోను పెద్దవాడా కదా. మోషేకి అప్పుడు ఎంత వయసు? 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు మిద్యాన్ దేశంలో ఉన్నాడు. ఎంత అయిపోయింది ఇప్పుడు వయసు? 80 సంవత్సరాలు అయింది. మరలా అక్కడి నుంచి బయలుదేరి ఐగుప్తు దేశానికి వచ్చాడు. వీరు ప్రయాణం అయ్యారు. ప్రయాణమై కొన్ని రోజులు ప్రయాణం, కొన్ని సంవత్సరాల ప్రయాణము. ఎంతకాలం ప్రయాణం చేశారంట? 40 సంవత్సరాలు. కనీసం ఒక 20 సంవత్సరాలు ప్రయాణం చేసినా ఎంత వయసు ఉంటుంది? ఆ మోషేకి 100 సంవత్సరాలు అయితే అహరోనికి ఎక్కువ ఉండేదా తక్కువ ఉండేదా? అన్నయ్యకి ఎక్కువ ఉండేదా తక్కువ ఉండేదా? ఎక్కువ. 100 సంవత్సరాల వయసు దాటిన ఆయన ఏమంటున్నాడు? నువ్వు పరిగెత్తుకుంటా వెళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 100 సంవత్సరాలు ఉన్నవారు స్తోత్రం చెప్తారా? ఎవరన్నా ఉన్నారా? 100 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరున్నారా? 100 సంవత్సరాలు దాటిన ఆయన ఏమంటున్నాడు? ఈయన ఎందుకు పరిగెత్తాలి అంటే నువ్వు పరిగెత్తకపోతే మరొకరు ప్రాణం పోయింది. తెగులు ప్రారంభమైంది. అక్కడ ఎంతమంది చనిపోయారు తెలుసా? 14,700 మంది ఆ తెగుళ్ళు చనిపోయారంట. నువ్వు పరిగెత్తకపోతే, ఇప్పుడు ఈ పని చేయకపోతే, ఒక్క నిమిషం లేట్ చేసినా కొన్ని ఆత్మలు నశించిపోతాయి, కొంతమంది ప్రాణాలు పోతాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆలస్యం చేసే సమయం కాదు, ఇది నడిచే సమయం కూడా కాదు, ఇది పరిగెత్తవలసిన సమయం. దేవునికి స్తోత్రం. అతడు వెళ్ళంట చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలిచి అతను ధూపము వేసెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ధూపం వేశాడో అప్పుడు తెగులు ఆగిపోయింది. ప్రాయశ్చిత్తము కలిగెను కనుక తెగులు ఆగిపోయింది. ప్రార్థన చేయటం ప్రారంభించగా. ధూపం ఎటువంటి అర్థం ఏంటండి? ప్రార్థన చేయడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చచ్చిన వారికి బ్రతికిన వారికి ఆయన మధ్యలో నిలబడ్డాడంట. చచ్చిన వారంటే ఎవరు? బ్రతికిన వారంటే ఎవరు? అక్కడ తెగులొచ్చి ఎవరైతే ప్రాణం పోయిందో వారు పడిపోయారు. గుడారాల్లో ఉన్న గుడారం పడిపోయాడు, బయట వచ్చినట్టు బయట పడిపోయాడు. బ్రతికి ఉన్న వాళ్ళు ఆ తెగులు వచ్చేస్తూ ఉంది, తెగులు వచ్చేస్తూ ఉంది. ఎక్కడ దాకా తెగులు వచ్చిందో ఆయన వింటున్నాడు. ఆ చచ్చిపోయే వాళ్ళందరూ కేకలేస్తున్నారు, అయ్యో మాకు తెగులు వచ్చేసింది, చనిపోతున్నాం, పడిపోతున్నాం అని. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పడిపోతుంటే అందరు కేకలేస్తున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. తెగులు ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ నిలబడ్డాడు. ఇటువైపున చనిపోయిన వారు ఉన్నారు, ఇటువైపున బ్రతికిన వారు ఉన్నారు. మధ్యలో నిలబడి ధూపం వేయడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చచ్చిపోయిన వారు అంటే ఆత్మీయ అర్థం ఏంటండి? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. దేంతో అనంటండి? అపరాధముల చేత పాపముల చేత. అంటే మనము మన పాపములు చేయని వారు ఎవరైనా ఉన్నామా? అపరాధములు చేయని వారు ఎవరైనా ఉన్నామా? తెలిసి తెలియక మనం పొరపాట్లు చేసామండి. ఆ పొరపాట్లు చేయని వారు ఎవ్వరూ లేరు. అయితే కొంతమంది తెలుసుకున్నారు నేను పొరపాటు చేశానని, కొంతమంది ఇంకా తెలుసుకోలేదు. తెలుసుకున్న పాపం చేసిన వారు చనిపోయిన వారి లెక్కలోనే ఉన్నారు. పాపం చేసిన వారు చనిపోయిన లెక్కలోనే ఉన్నారు. ఎవరైతే తెలుసుకున్నారో నా పాపములు నీ రక్తంలో కడుగు ప్రభువా అని దేవునికి అప్పగించుకున్నారో దేవుడు వారందరి పాపాలను కడిగి వేశాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం
విన్నందులకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతటిలో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.